హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నోషన్ హబ్. అండ్ ఈ వీడియోలో నేను రెడ్మీ నోట్ 14 కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ ఫోన్ లో యాడ్స్ ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను. సో ఈ ఫోన్ మనం ఫస్ట్ టైం ఆన్ చేసినప్పుడే కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ ఉంటాయి. మీరు చూసుకోకుండా నెక్స్ట్ కొట్టేస్తే ఎక్స్ట్రా యాప్స్ కూడా వచ్చేస్తాయి. కానీ ఇవి వచ్చేసి బేసిక్ యాప్స్. ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే మీరు అప్లికేషన్స్ వాడనట్టయితే డైరెక్ట్లీ అన్ఇన్స్టాల్ చేసేయండి. దీని తర్వాత సెట్టింగ్స్కి వెళ్ళండి. ఫింగర్ ప్రింట్, ఫేస్ డేటా, స్క్రీన్ అండ్ లాక్ సెట్టింగ్స్, తర్వాత ఆథరైజేషన్, తర్వాత ఈ టాగల్ ని డిసేబుల్ చేయండి. ఈ ఒక్క చోటనే కాదు, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో డిసేబుల్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ డౌన్లోడ్స్ అప్లికేషన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళండి. తర్వాత షో రికమెండేషన్స్ అనే ఈ టాగల్ ని డిసేబుల్ చేయండి. నెక్స్ట్ సేమ్ థింగ్ మనం సెక్యూరిటీ యాప్ లో కూడా చేయాలి. ఇక్కడ క్లీనర్ సెలెక్ట్ చేయండి. తర్వాత రిసీవ్ రికమెండేషన్స్ అనే టాగల్ ని డిసేబుల్ చేయండి. నెక్స్ట్ మ్యూజిక్ యాప్ లో కూడా సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోయి అడ్వాన్స్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ కొన్ని టాగల్స్ ఉన్నాయి, వీటన్నిటిని డిసేబుల్ చేయండి. ఆ తర్వాత థీమ్స్ లో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఈ పర్టికులర్ టాగల్ ని డిసేబుల్ చేయండి. నాకు తెలిసి అయితే ఈ ప్లేసెస్ లో డిసేబుల్ చేస్తే సరిపోతుంది. ఇంకా యాడ్స్ ఏమన్నా వస్తే వేరే సిస్టమ్ అప్లికేషన్స్ ని కూడా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఏఐ ఫీచర్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఎరేజర్. ఈ ఫీచర్ తోని ఫోటోలో ఉన్న ఆబ్జెక్ట్స్ ని గానీ జనాల్ని గానీ ఎరేజ్ చేసేయచ్చు. సో దీనికోసం మీరు డిఫాల్ట్ ఫోటో గ్యాలరీ యాప్ యూజ్ చేయాలి. తర్వాత మీరు ఏదైతే ఫోటోని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ లోకి వెళ్తే మీకు ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు మాన్యువల్ గా ఎరేజ్ చేయొచ్చు, లేదా ఆబ్జెక్ట్స్ ని రిమూవ్ చేయొచ్చు, లైన్స్ ని రిమూవ్ చేయొచ్చు, లేదా ఎవరైనా వెనకాల జనాలు ఉంటే వాళ్ళని కూడా రిమూవ్ చేసేయచ్చు. నెక్స్ట్ మనకి ఫోన్ లో బొకే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ఫీచర్ తోని మనం రెగ్యులర్ ఫోటోస్ ని పోర్ట్రేట్ ఫోటోస్ లాగా మార్చుకోవచ్చు. లైక్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేయొచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ ఇంటెన్సిటీని కూడా చేంజ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మనకి కొన్ని ఎక్స్ట్రా ఫిల్టర్స్ కూడా ఉంటాయి, లైక్ బల్బ్స్ డిఫరెంట్ షేప్స్ లో కనిపించేటట్టు. వాటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మనం మీ ఫోన్ లో డైరెక్ట్లీ స్కైని కూడా చేంజ్ చేసేయచ్చు. సో దానికోసం మీరు స్కై ఉన్న ఫోటోని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. స్కై బ్యాక్గ్రౌండ్ ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫోన్ లో కొత్త కంట్రోల్ సెంటర్ స్టైల్ ఉంటుంది, సేమ్ iOS లాగా. మీరు అది కావాలనుకుంటే ఈ టాగల్ ఎనేబుల్ చేస్తే అది ఎనేబుల్ అయిపోతుంది. నాకైతే పర్సనల్ ఈ స్టైల్ నచ్చుతుంది. లెఫ్ట్ సైడ్ లో మనకు అన్ని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అండ్ రైట్ సైడ్ లో మనకు అన్ని టాగల్స్ ఉంటాయి. నీట్ గా కన్వీనియంట్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్ లో ఫ్లోటింగ్ నోటిఫికేషన్స్ అనే ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసిన తర్వాత కొన్ని నోటిఫికేషన్స్ కి మనకి కింద ఒక బాటమ్ బార్ కనిపిస్తుంది. ఆ బార్ ని స్వైప్ చేస్తే ఆ పర్టికులర్ అప్లికేషన్ ఫ్లోటింగ్ విండోలో ఓపెన్ అయిపోతుంది. ఈ పర్టికులర్ ఫీచర్ అయితే చాలా బాగా పనికొస్తుంది. ఎస్పెషలీ వాట్సాప్, మెసెంజర్, టెలిగ్రామ్ లేదా పుష్ బుల్లెట్ ఇట్లాంటి అప్లికేషన్స్ కి చాలా బాగా పనిచేస్తుంది. లైక్ సింపుల్ మెసేజ్ కాకుండా డైరెక్ట్లీ అప్లికేషన్ నే ఫ్లోటింగ్ విండోలో ఓపెన్ చేసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్ లో అల్ట్రా బ్యాటరీ సేవర్ అనే ఫీచర్ ఉంది. ఇదైతే అసలు సూపర్ ఫీచర్. ఈ ఫీచర్ ఎనేబుల్ చేయగానే మన ఫోన్ లో బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యే అప్లికేషన్స్ అన్నింటినీ ఆపేస్తుంది అండ్ డార్క్ మోడ్ ఎనేబుల్ చేసేస్తుంది. ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ తగ్గించేస్తుంది అండ్ మనకి కొన్ని అప్లికేషన్స్ మాత్రమే యాక్సెసిబిలిటీలో ఉంటుంది, లైక్ ఫోన్ డైలర్, మెసేజెస్. ఇది కాక మనం కావాలంటే వేరే కొన్ని అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఇవి మాత్రమే మనం యూజ్ చేయగలుగుతాం. సో బేసికలీ ఇది ఏం చేస్తుంది అంటే మన ఫోన్ లో ఉన్న స్మార్ట్ ఫీచర్స్ అన్ని తీసేసి రిస్ట్రిక్ట్ చేసేసి బ్యాటరీ స్టాండ్ బై టైం ని పెంచుతుంది. ఈ ఫీచర్ మీకు రెగ్యులర్లీ యూజ్ అవ్వకపోవచ్చు, కాకపోతే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మీ ఫోన్ లో బ్యాటరీ తక్కువ ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వకూడదు అనుకున్న సిచ్యువేషన్ లో ఈ అల్ట్రా బ్యాటరీ సేవర్ అనే ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్ లో సర్కిల్ టు సెర్చ్ అనే ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ యూజ్ చేయడం చాలా సింపుల్. మన బాటమ్ బార్ ఉంది కదా, దానిపైన లాంగ్ ప్రెస్ చేస్తే స్క్రీన్ పైన ఒక టెంట్ లాగా వచ్చేస్తుంది. దీని తర్వాత మీరు స్క్రీన్ మీద ఎక్కడైనా సర్కిల్ చేస్తే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ని ఈజీగా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఇది గూగుల్ ఇమేజ్ సెర్చ్ లేదా గూగుల్ లెన్స్ యూజ్ చేసినట్టే, కాకపోతే సెర్చ్ చేయడానికి ఇంకొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది. ఏదైనా మూవీ చూసేటప్పుడు ఏదైనా యాక్టర్స్ వేసుకున్న షూస్ గానీ, వాచ్ గానీ ఇలాంటి డీటెయిల్స్ ని డైరెక్ట్లీ ఈ సర్కిల్ టు సెర్చ్ తోని సెర్చ్ చేయొచ్చు. సో ఈ ఫీచర్ కూడా బాగా పనికొస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి నావిగేషన్ జెస్చర్స్ చూద్దాం. బై డిఫాల్ట్ మీరు ఫోన్ ని ఫస్ట్ టైం ఆన్ చేసినప్పుడు మనకి రెగ్యులర్ 3 బటన్ నావిగేషన్ బార్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే నావిగేషన్ జెస్చర్స్ కి కూడా స్విచ్ చేయొచ్చు. సో వన్స్ మీరు ఫుల్ స్క్రీన్ జెస్చర్స్ ఎనేబుల్ చేశాక స్క్రీన్ బాటమ్ నుంచి స్వైప్ అప్ జెస్చర్ యూజ్ చేస్తే డైరెక్ట్ గా హోమ్ స్క్రీన్ కి వెళ్ళిపోవచ్చు. అలాగే స్వైప్ అండ్ హోల్డ్ చేస్తే రీసెంట్ యాప్స్ పేజ్ కి వెళ్ళొచ్చు. అలాగే 1 స్టెప్ బ్యాక్ వెళ్ళడానికి స్క్రీన్ లెఫ్ట్ సైడ్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ స్వైప్ చేయొచ్చు. సో 1 స్టెప్ బ్యాక్ వెళ్తాం. ఫైనల్ గా మీరు నావిగేషన్ జెస్చర్స్ యూజ్ చేస్తున్నప్పుడు గూగుల్ అసిస్టెంట్ ని ట్రిగర్ చేయడానికి బాటమ్ లెఫ్ట్ కార్నర్ లేదా బాటమ్ రైట్ కార్నర్ నుంచి డయాగ్నల్ గా స్వైప్ చేయాలి. సో ఇవి వచ్చేసి నావిగేషన్ జెస్చర్స్. నెక్స్ట్ వచ్చేసి మనం పవర్ బటన్ తోని గూగుల్ అసిస్టెంట్ ని కూడా ట్రిగర్ చేయొచ్చు. సో జస్ట్ ఈ పర్టికులర్ టాగల్ ని ఎనేబుల్ చేయండి అండ్ పవర్ బటన్ ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ ట్రిగర్ అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో డార్క్ మోడ్ కూడా ఉంది. డార్క్ మోడ్ లేదా డార్క్ థీమ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ వన్స్ ఈ ఫీచర్ ఎనేబుల్ చేశాక కంప్లీట్ సిస్టమ్ యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం డార్క్ థీమ్లోకి వెళ్ళిపోతుంది. సో రెగ్యులర్ యాప్స్ కానీ స్టాక్ అప్లికేషన్స్ అండ్ ఈవెన్ సమ్ గూగుల్ అప్లికేషన్స్ కూడా డార్క్ మోడ్కి వెళ్ళిపోతుంది. డార్క్ మోడ్ యూజ్ చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ కన్సంప్షన్ కూడా స్లైట్లీ తగ్గుతుంది అండ్ నైట్ టైంలో కూడా ఐస్ మీద ఎక్కువ స్ట్రెస్ పడదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫోన్లో పామ్ జెస్చర్ కూడా ఉంది. అండ్ వన్స్ ఈ ఫీచర్ ఎనేబుల్ చేశాక జస్ట్ ఫ్రంట్ కెమెరాకి లేదా రేర్ కెమెరాకి మన పామ్ చూపిస్తే మన ఫోన్ ఆటోమేటిక్గా 3 seconds తర్వాత పిక్చర్ తీసుకుంటుంది. సెల్ఫీస్ తీసుకోవడానికి ఈ పర్టికులర్ ఫీచర్ చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కెమెరా సెట్టింగ్స్లో కొన్ని స్పెషల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి వాటర్ మార్క్స్ గురించి చూద్దాం. ఎవ్రీ టైం మీరు ఫోటోస్ తీసినప్పుడు మీకు కింద వాటర్ మార్క్ రావచ్చు. కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు ఈ పర్టికులర్ ఫీచర్. సో డివైస్ వాటర్ మార్క్ తీసేయాలనుకుంటే ఈ పర్టికులర్ టాగుల్ డిసేబుల్ చేయండి. నెక్స్ట్ టైం ఫోటో తీసినప్పుడు ఏ వాటర్ మార్క్స్ ఉండవు. అలా కాకుండా ఒకవేళ మీరు కస్టమైజ్డ్ వాటర్ మార్క్ పెట్టాలనుకుంటే కూడా ఇక్కడ నుంచి కూడా పెట్టొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవ్రీ టైం పిక్చర్ తీసుకున్నప్పుడు కెమెరా సౌండ్ రావచ్చు, లైక్ షటర్ సౌండ్ రావచ్చు. అది రావద్దు అనుకుంటే కెమెరా సౌండ్స్ డిసేబుల్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో స్క్రీన్ షాట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. 3 different వేస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బటన్స్తోని. సో వాల్యూమ్ డౌన్ ఇంకా పవర్ బటన్ ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మీ ఫోన్ ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 3 finger స్క్రీన్ షాట్ జెస్చర్ కూడా ఉంది. సో ఈ పర్టికులర్ ఫీచర్ ఎనేబుల్ చేశాక జస్ట్ మనం 3 fingers తోని స్క్రీన్ పైన స్వైప్ డౌన్ జెస్చర్ యూజ్ చేస్తే మన ఫోన్ ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. ఫైనలీ మనకి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఒక క్విక్ టాగుల్ కూడా ఉంది నోటిఫికేషన్ ఏరియాలో. సో జస్ట్ అది క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫోన్లో లాంగ్ స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఫస్ట్ మనం రెగ్యులర్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. మనం ఎదర్ బటన్స్ యూజ్ చేయొచ్చు లేదా 3 finger స్క్రీన్ జెస్చర్ కూడా యూజ్ చేయొచ్చు. సో స్క్రీన్ షాట్ తీసుకున్నాక మనకి ఒక ప్రివ్యూ వస్తుంది. అండ్ ఆ ప్రివ్యూ వచ్చినప్పుడు మనం స్క్రోల్ బటన్ని క్లిక్ చేస్తే మన ఫోన్ స్క్రీన్ ఆటోమేటిక్గా స్క్రోల్ అయ్యి లాంగ్ స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. ఒకవేళ మీరు స్క్రోల్ అయినంత వరకు సరిపోతుంది అనుకుంటే జస్ట్ స్క్రీన్ని సింగిల్ టైం ట్యాప్ చేస్తే స్క్రోల్ అయిపోతుంది అండ్ మనకి లాంగ్ స్క్రీన్ షాట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో మనం పార్షల్ స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. దానికోసం ఏం లేదు, జస్ట్ స్క్రీన్ పైన 3 fingers ని పెట్టి అలా హోల్డ్ చేయండి అంతే. మనకు ఒక ప్రివ్యూ విండో వస్తుంది. ఇక్కడ నుంచి మనం డ్రాగ్ చేసి ఏ పార్ట్ అయితే మనం స్క్రీన్ షాట్ తీసుకుందాం అనుకుంటున్నామో ఆ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. స్ప్లిట్ స్క్రీన్ మోడ్లో మనం 2 applications ఎట్ ద సేమ్ టైం యూజ్ చేయొచ్చు. లైక్ టాప్ అండ్ బాటమ్ విండోస్లో 2 different applications రన్ చేయొచ్చు. సో స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఓపెన్ చేయడానికి ఫస్ట్ రీసెంట్ యాప్స్కి వెళ్ళి ఏదైతే యాప్ని మనం స్ప్లిట్ స్క్రీన్ మోడ్లో ఓపెన్ చేయాలనుకుంటున్నామో దానిపైన ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఎక్స్ట్రా ఆప్షన్స్ వస్తాయి. అక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆ పర్టికులర్ అప్లికేషన్ టాప్ విండోలో ఓపెన్ అవుతుంది. అండ్ సెకండరీ అప్లికేషన్ మనం రీసెంట్ యాప్స్ నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా హోమ్ స్క్రీన్కి వెళ్ళి అక్కడ నుంచి కూడా డిఫరెంట్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఫీచర్ అనేది మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్ సపోర్ట్ చేస్తాయి, కానీ కొన్ని పాత అప్లికేషన్ సపోర్ట్ చేయకపోవచ్చు. సో ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడానికి ఫస్ట్ సెట్టింగ్స్కి వెళ్ళి అబౌట్ ఫోన్కి వెళ్ళండి. తర్వాత MIUI వర్జన్ పైన 7 types ట్యాప్ చేయండి. ఇలా చేస్తే డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ డెవలపర్ ఆప్షన్స్కి వెళ్ళి కంప్లీట్ బాటంలో మనకి ఫోర్స్ యాక్టివిటీస్ టు బి రీసైజబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ అది టాగల్ని ఎనేబుల్ చేసి ఫోన్ని రీస్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని అప్లికేషన్స్ మనం స్ప్లిట్ స్క్రీన్ మోడ్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం డిస్ప్లే స్క్రీన్ ఆన్ టైం లేదా స్లీప్ టైం చేంజ్ చేయాలనుకుంటే ఈ పర్టికులర్ ప్లేస్కి వచ్చి మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెమరీ స్టేటస్ లేదా ర్యామ్ యూసేజ్ రీసెంట్ యాప్స్ పేజ్లో చూపించాలనుకుంటే ఈ పర్టికులర్ టాగుల్ ఎనేబుల్ చేయొచ్చు. బై డిఫాల్ట్ మనకి రీసెంట్ యాప్స్ పేజ్లో మెమరీ యూసేజ్ చూపించదు. సో మీరు చూపించాలనుకుంటే ఈ టాగుల్ ఎనేబుల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ పర్సెంటేజ్ స్టేటస్ బార్ పైన డిస్ప్లే చేయాలనుకుంటే అది ఇక్కడ నుంచి చేయొచ్చు. ఇక్కడ మనకు వచ్చేసి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బ్యాటరీ పర్సెంట్ డిస్ప్లే చేయొచ్చు. అది బ్యాటరీ ఐకాన్ పక్కనైనా డిస్ప్లే చేయొచ్చు లేదా బ్యాటరీ ఐకాన్ లోపల కూడా బ్యాటరీ పర్సెంటేజ్ డిస్ప్లే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ యూసేజ్ లేదా ఇంటర్నెట్ యూసేజ్ ఎలా ఉందనేది స్టేటస్ బార్ పైన డిస్ప్లే చేయాలనుకున్నట్టయితే ఈ పర్టికులర్ టాగుల్ ఎనేబుల్ చేయండి. సో వన్స్ మీరు ఈ టాగుల్ ఎనేబుల్ చేశాక మనం ఫోన్ నుంచి ఎంత అప్లోడ్ అవుతుంది ఎంత డౌన్లోడ్ అవుతుంది అనేది రియల్ టైంలో స్టేటస్ బార్ పైన చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ యాప్స్ ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. సో ఈ ఫోన్లో మనం డిఫాల్ట్ ఈమెయిల్ యాప్, డిఫాల్ట్ గ్యాలరీ యాప్, డిఫాల్ట్ కెమెరా అప్లికేషన్, డిఫాల్ట్ వీడియో ప్లేయర్ అలా మనం డిఫాల్ట్ అప్లికేషన్ సెట్ చేయొచ్చు. లైక్ ఎవ్రీ టైం మీరు వీడియో ఓపెన్ చేసినప్పుడు లేదా ఫోటో ఓపెన్ చేసినప్పుడు మీ ఫోన్ ఊరికే ఏ అప్లికేషన్తో ఈ పర్టికులర్ ఫైల్ని ఓపెన్ చేయాలని అడగదు. సో అలా డిఫాల్ట్ అప్లికేషన్స్ని సెట్ చేయాలనుకున్నట్టయితే మనం ఈ ప్లేస్ నుంచి చేయొచ్చు. ఈ ప్లేస్ నుంచి మనం డిఫాల్ట్ బ్రౌజర్, డిఫాల్ట్ లాంచర్, డిఫాల్ట్ మెసేజింగ్ యాప్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫోన్లో యాప్ లాక్ కూడా ప్రీ ఇన్స్టాల్డ్ ఉంది. సో అది MI వాళ్ళ ఫీచర్. సో ఈ ఫీచర్ని యూజ్ చేసి మనం అప్లికేషన్స్ని లాక్ చేయొచ్చు.
సో లెట్స్ సే మీకు నెట్ బ్యాంకింగ్ యాప్స్ కానీ లెట్స్ సే వాట్సాప్ ఆర్ ఫేస్బుక్ ని కూడా లాక్ చేయాలనుకున్నట్టయితే మీరు ఈ యాప్ లాక్ ఫీచర్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే ఈ లాక్డ్ అప్లికేషన్స్ ని ఫింగర్ ప్రింట్ స్కానర్ తోని లేదా ఫేస్ అన్లాక్ తోని కూడా అన్లాక్ చేయొచ్చు. సో బేసికలీ ఈ పర్టికులర్ ఫీచర్ బేసికలీ ప్రైవసీ కోసం. నార్మల్ గా మీరు ఫోన్ అన్లాక్ చేసే వరకు ఇచ్చినప్పుడు వాళ్ళు యాక్సిడెంటల్ గా కానీ ఇంటెన్షనల్ గా కానీ మీ ప్రైవసీ రిలేటెడ్ యాప్స్ ని ఓపెన్ చేయకుండా ఉండడానికి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఈ ఫోన్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఒకవేళ నేను ఏదైనా మిస్ అయినట్టయితే కమెంట్ చేసి తెలియజేయండి. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.